హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి హిస్టరీ పార్ట్ 2. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే దీనికి సంబంధించిన వీడియో పార్ట్ 1 నేను ఆల్రెడీ చేశాను. అది చూసిన తర్వాత ఇది చూడండి, ఈ టాపిక్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది. దాని లింక్ నేను ఇక్కడ ఆల్రెడీ ఐకార్ట్లో పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో మనం సింగరేణి హిస్టరీ టిల్ 2014 తెలంగాణ మూవ్మెంట్ వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన మార్పులు ఏంటి, సింగరేణి అచీవ్మెంట్స్ ఏంటి, సింగరేణి ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు సింగరేణి 2047 విజన్ ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. జై సింగరేణి, జై సింగరేణి, జై సిరులవేణి, జై కల్పవల్లి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సింగరేణి చరిత్రలో అతిపెద్ద మలుపు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడి ఆస్తులన్నీ 58:42 రేషియోలో పంచాలి అని చట్టంలో ఉంది. దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగరేణిలో కూడా మాకు 58% షేర్ కావాలి అని కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా వాదించింది. కానీ సింగరేణికి సంబంధించిన గనులు పూర్తిగా తెలంగాణ భూభాగంలోనే ఉన్నాయి. ఒక్క అండర్ గ్రౌండ్ అండ్ ఓపెన్ కాస్ట్ మైన్ కూడా తెలంగాణ బయట లేదు. ఈ కారణంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 51% మెజారిటీ షేర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది. అప్పటి నుండి సింగరేణిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షణ ప్రారంభించింది. నిర్ణయాధికారాలు వేగవంతమయ్యాయి, పాలనలో స్పష్టత వచ్చింది, ఫైల్స్ ఆగకుండా ముందు కదలడం మొదలైంది. దీనివల్ల సింగరేణి ఫాస్ట్ ట్రాక్ వర్కింగ్ మోడ్లోకి వెళ్ళింది. నిజంగా చెప్పాలంటే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి ఉత్పత్తిలో అసాధారణమైన మార్పులు కనిపించాయి. సంవత్సరానికి సగటున సుమారు 5 లక్షల టన్నుల చొప్పున వృద్ధి సాధిస్తూ తెలంగాణకు ముందు 50-53 మిలియన్ టన్స్ మధ్యలో ఉన్న బొగ్గు ఉత్పత్తి 2024-25 నాటికి ఇయర్లీ 70-72 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. ఈ ప్రొడక్షన్ పెరుగుదలతో పాటు ఆదాయం కూడా ఊహించని రీతిలో పెరిగింది. 2013-14లో సుమారు 12,000 కోట్లకు ఉన్న టర్నోవర్ 2023-24 నాటికి 35,000 కోట్లకు పైగా చేరింది. అదేవిధంగా ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 400 కోట్ల స్థాయి నుంచి 4,700 కోట్లకు దూసుకెళ్లిపోయింది. కేవలం 10 ఏళ్లలో దాదాపు 10 రెట్ల లాభాలు వృద్ధి సాధించడం దేశంలోనే చాలా పెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా సాధ్యం కాని విషయం. ఈ విధంగా ప్రొడక్షన్లో అన్ని టార్గెట్స్ విజయవంతంగా పూర్తి చేస్తూ ముందుకు సాగిన సింగరేణి కేవలం కోల్ ప్రొడక్షన్లోనే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కూడా ప్రారంభించింది. యాక్చువల్గా సింగరేణి తన మొదటి పవర్ ప్లాంట్ అయిన సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, దీనిని అక్కడ ప్రజలు జైపూర్ పవర్ ప్లాంట్ అని కూడా అంటారు. దీనిని 2011 నవంబర్ 11న మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం వద్ద సుమారు 8,250 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. అప్పటి వరకు కేవలం బొగ్గు తవ్వే సంస్థగా ఉన్న సింగరేణి పవర్ సెక్టార్లోకి ఎందుకు వెళ్ళాలి అనే విషయంపై ఆ సమయంలో చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలకు ప్రధాన కారణం 2011లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ కోల్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ. ఈ పాలసీలో ఏ రకమైన బొగ్గును ఏ పరిశ్రమ ఉపయోగించాలి అనే దానిపై స్పష్టమైన గైడెన్స్ అయితే ఉంది. దీని ప్రకారం సింగరేణి ఓపెన్ కాస్ట్లో లభించే గ్రేడ్ 11, గ్రేడ్ 13 బొగ్గు విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనుకూలమని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. అసలు సింగరేణిలో కొన్ని ఓపెన్ కాస్ట్ మైన్స్ దొరికేది గ్రేడ్ 11, గ్రేడ్ 12 బొగ్గు. ఇది లో గ్రేడ్ హై యాష్ బొగ్గు, అంటే దాదాపు 36% నుంచి 47% వరకు యాషే ఉంటుంది. ఈ రకమైన బొగ్గును కొనడానికి స్టీల్ మరియు సిమెంట్ ఇండస్ట్రీస్ పెద్దగా ఆసక్తి చూపించేవి కావు. ఒకవేళ ఈ బొగ్గును ఇతర ప్రాంతాలకు రవాణా చేసినా కూడా బొగ్గు కంటే దాని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చే ఎక్కువయ్యేది. అదే సమయంలో మార్కెట్లో అదర్ కోల్ కంపెనీస్ నుంచి తక్కువ రేటుకు కోల్ అందుబాటులో ఉండగా మన సింగరేణి బొగ్గుకు డిమాండ్ ఎలా ఉంటుందనే ప్రశ్న కూడా ఆ సమయంలో తలెత్తింది. ఇంకో సమస్య ఏంటంటే సింగరేణి ఇతర విద్యుత్ సంస్థలకు, ముఖ్యంగా జెన్కోకు బొగ్గు సరఫరా చేసినప్పుడు పేమెంట్లు రావడంలో చాలా ఆలస్యం అయ్యేది. ఈ విధంగా చాలా బిల్లులు పెండింగ్లో ఉండిపోయి సింగరేణి ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగింది. అదే సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన ఎలక్ట్రిసిటీ క్రైసిస్ కూడా కొనసాగుతుంది. విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతుండగా విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీస్ మాత్రం తక్కువగా ఉండేవి. ఈ గ్యాప్ అర్థం చేసుకుని పై కారణాలన్నింటినీ విశ్లేషించిన సింగరేణి స్వయంగా కరెంట్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి అమ్మితే నెల నెలా స్థిరమైన ఆదాయం వస్తుందని, ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిర్ణయం తీసుకుంది. అందుకే సింగరేణి థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లోకి ఎంటర్ అయింది. దీనివల్ల సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గుని అదే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. ఈ విధానాన్ని మైన్ టు మౌత్ మోడల్ అని అంటారు.
ఇది ఒక క్యాపిటివ్ మైనింగ్ ప్రాసెస్. మొదట్లో బొగ్గు తీసే కంపెనీకి పవర్ ప్లాంట్ ఎందుకు అంటూ ఎగతాళి చేసిన వారే తర్వాత సింగరేణి సాధించిన అచీవ్మెంట్స్ చూసి షాక్ అయ్యారు. నేడు ఈ ప్లాంట్ అత్యుత్తమ ఉత్పత్తి సామర్థ్యంతో అంటే హై PLF ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ని సాధిస్తూ దేశంలోనే ఒక మోడల్ ప్రాజెక్ట్గా నిలిచింది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు తెలంగాణలో పవర్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉండేది. తెలంగాణలో కరెంటు కష్టం సురువైంది అన్నట్టు. ఊర్ల పొంటి 12 గంటలు కట్ చేస్తారట, పట్టణాల పొంటి 4 గంటలు కట్ చేస్తారట. పవర్ హాలిడేస్ లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఎదుర్కొన్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 24/7 పవర్ సప్లైను స్పష్టమైన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం ప్రారంభించింది. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో తెలంగాణకు అవసరమయ్యే ఎలక్ట్రిసిటీ డిమాండ్ను ముందుగానే అర్థం చేసుకున్న సింగరేణి పవర్ ప్రొడక్షన్స్ వైపు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. దీనిని బిజినెస్ మోడల్లో స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ అంటారు. అంటే పాత వ్యాపారానికి మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో అవకాశం ఉన్న ప్రతి కొత్త రంగంలో పెట్టుబడులు పెట్టడం. ఈ దశలోనే 2011లో ప్రారంభమైన సింగరేణి పవర్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో 2016లో కమిషన్ చేసింది. ఆ తరువాత అక్కడితో ఆగకుండా అదే జైపూర్ మండలంలో ఇటీవల మార్చ్ 2025లో స్టేజ్ 2 వర్క్స్ ను కూడా సుమారు 6,000 కోట్లకు పైగా అంచనాతో ప్రారంభించింది. దీనివల్ల సింగరేణి జైపూర్ పవర్ ప్లాంట్ మొత్తం ప్లాన్డ్ కెపాసిటీ 2000 మెగావాట్స్ కు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్లాంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎనర్జీ సెక్యూరిటీ లభించడమే కాకుండా సింగరేణికి ఒక కొత్త రెవెన్యూ స్ట్రీమ్ కూడా ఏర్పడింది. కేవలం బొగ్గును అమ్మడమే కాకుండా అదే బొగ్గుతో తయారైన విద్యుత్తును అమ్మడం ద్వారా ఒక సంస్థ ఆర్థికంగా మరింతగా బలపడింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ వైపు మల్లుతుంది. అంటే ప్రకృతిలో సహజంగా లభించే ఎప్పటికీ అయిపోని రిసోర్సెస్ నుంచి తయారు చేసే శక్తిని మనం రిన్యూవబుల్ ఎనర్జీ అంటారు. ఈ మార్పు దిశను ముందే అర్థం చేసుకున్న సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సోలార్ పవర్ రంగంలోకి కూడా భారీగా పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేసింది. మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం, కొత్తగూడెం, మనుగూరు ప్రాంతాలలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించింది. గనుల చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో ఓవర్ బర్డెన్ ప్రాంతాలలో ఇప్పటికే 300 మెగావాట్స్కి పైగా సోలార్ పవర్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసి గ్రిడ్ కూడా ఆల్రెడీ కలిపేసింది. ఇక్కడితో ఆగకుండా రాబోయే రోజుల్లో 550 మెగావాట్స్ నుంచి 800 మెగావాట్స్ వరకు సోలార్ కెపాసిటీ పెంచే లక్ష్యంతో సింగరేణి ముందుకు సాగుతుంది. కిన్నెరసాని రిజర్వాయర్, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాంతాలలో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ ద్వారా భూమి సేకరణ అవసరం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సింగరేణి విజన్కు ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇంతటితో ఆగకుండా రామగుండంలోని మేడిపల్లి మరియు కొత్తగూడెంలోని జవహర్ కని ప్రాంతాలలో హైడ్రో పవర్ మరియు పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ వైపు కూడా సింగరేణి అడుగులు వేస్తుంది. పగటిపూట సోలార్ పవర్తో నీటిని పైకి పంపి రాత్రిపూట అదే నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసే పంపుడ్ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా భవిష్యత్తులో సింగరేణి తెలంగాణకు ఎనర్జీ బ్యాంక్ లాగా మారే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇంకా ముందుకు వెళ్ళి మనుగురు ప్రాంతంలో జియో థర్మల్ ఎనర్జీపై కూడా సింగరేణి భారీగా దృష్టి పెట్టింది. భూమి ఉష్ణోగ్రతను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. దీంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని కూడా సింగరేణి ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో బైక్స్, కార్స్ మరియు పరిశ్రమలకు ఉపయోగపడే ఎనర్జీ కోసం ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఫ్యూయల్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక హైడ్రోజన్ అనేది ఆల్టర్నేట్ అవ్వబోతుంది. సో దీనికి తగ్గట్టు అంచనా వేసి నీటి నుంచి హైడ్రోజన్ తయారు చేసే ప్రాజెక్ట్ను మనుగూరు మరియు కొత్తగూడెం ప్రాంతాల్లో ప్లాన్ చేసింది సింగరేణి. పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతున్న ఈ కాలంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ప్రారంభించిన కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ కన్వర్షన్ ప్రాజెక్ట్ సింగరేణి ఆలోచన స్థాయిని స్పష్టంగా తెలియజేస్తుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న 1200 మెగావాట్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రోజువారీగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఇప్పటి వరకు ఈ వాయువుని చిమ్ని ద్వారా నేరుగా ఆకాశంలోకి పంపేవాళ్ళు. అదే కాలుష్యాన్ని క్రియేట్ చేసేది. ఇక్కడ సింగరేణి ఒక అడుగు ముందుకు వేసింది. ఈ ఫ్లూ గ్యాస్ లోని కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేసి కెమికల్ ప్రాసెస్ ద్వారా మిథనాల్ గా మార్చే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. అంటే కాలుష్యాన్ని వదిలేయడం కాదు, దానిని ఒక విలువైన ఫ్యూయల్ గా మార్చడం సింగరేణి యొక్క విజన్. మిథనాల్ కేవలం క్లీన్ ఫ్యూయల్ మాత్రమే కాదు, భవిష్యత్తులో పరిశ్రమలకు, రవాణా రంగానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఎనర్జీ సోర్స్ కూడా. ఇలా కొత్త టెక్నాలజీ ప్రాజెక్ట్స్లో పెట్టుబడి పెడుతూ ఇంకొంత భాగాన్ని కార్మికులకు పంచడాన్ని సింగరేణి కేవలం విధిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంది. 2014కి ముందు 18%గా ఉన్న ప్రాఫిట్ షేరింగ్ క్రమంగా పెరుగుతూ 2025 నాటికి 34%కు చేరింది. అంటే కంపెనీ సంపాదించే లాభాల్లో దాదాపు 3వ వంతు నేరుగా కార్మికుల చేతిలోకి వెళ్తుంది. 2025లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక్కో కార్మికుడికి సగటున దాదాపు 1,90,000 రూపాయలు బోనస్ రావడం అనేది సింగరేణి ఆర్థిక పటిష్టతకే కాదు, కార్మికులపై సింగరేణికి ఉన్న గౌరవానికి కూడా ఒక నిదర్శనం. సింగరేణి కార్మికుడిని కేవలం గనిలో పనిచేసే శ్రమశక్తిగా మాత్రమే చూడలేదు,
అతని పిల్లల భవిష్యత్తు నుంచి అతని కుటుంబం ఆరోగ్యం వరకు అన్నిటినీ ఒక వ్యవస్థలో భాగంగా చూసింది. అందుకే సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, ఇంటర్ కాలేజెస్, పాలిటెక్నిక్ మరియు డిగ్రీ కాలేజెస్ ఇలా 1 కాదు 2 కాదు ఫ్యూచర్ చదువుకు పునాది వేసి అన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది సింగరేణి. చదువు మధ్యలో ఆగకూడదన్న ఉద్దేశంతో వొకేషనల్ ట్రైనింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఉద్యోగానికి సిద్ధమైన యువతను కూడా తయారు చేసిన సింగరేణి. దీంతో పాటు నీట్, జేఈ మెయిన్స్ వంటి ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన ఎంప్లాయీస్ చిల్డ్రన్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందించింది. ఆరోగ్య విషయంలో కూడా సింగరేణి ఇక్కడ రాజీ పడలేదు. ఏరియా హాస్పిటల్స్ నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సపోర్ట్స్ వరకు, రీసెంట్గా రామగుండంలో 500 కోట్లతో ప్రారంభించిన సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వరకు ఇది ఒక కోల్ కంపెనీ చేసిన పని కాదు, ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ చేసిన పని లాగా కనిపిస్తుంది. జీవితం అంటే పని మాత్రమే కాదని తెలుసుకున్న సంస్థ, అందుకే కార్మికులు, వాళ్ళ కుటుంబాలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో స్పోర్ట్స్ గ్రౌండ్స్ నిర్మించింది. ప్రకాశం స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, రామాలయం గ్రౌండ్స్, అంబేద్కర్ గ్రౌండ్స్, తిలక్ స్టేడియం, సుభాష్ చంద్రబోస్ స్టేడియంస్, ఇలా ఎన్నో స్టేడియంస్ సింగరేణి సంస్థ నుండే వచ్చాయి. ఇవన్నీ కేవలం ఆటల కోసం మాత్రమే కాదు, ఒక కమ్యూనిటీకి ప్రాణం పోసే సెంటర్స్. ఈ స్టేడియంలో ఎన్నో పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా దసరా సమయానికి ప్రాంతాలు పండుగ వాతావరణంతో కలకలలాడుతూ ఉంటాయి. మేమైతే గోదావరికంలో దసరాకి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఈ స్టేడియంతో మాకు. ఐ థింక్ సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టేడియంతో ఎన్నో జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్క్స్, యోగా క్యాంప్స్, జిమ్ ఏరియాస్, స్విమ్మింగ్ ఫెసిలిటీస్, సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్స్ కోసం కూడా సింగరేణి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తుంది. సింగరేణి కేవలం తన పరిధికే పరిమితం కాలేదు. తెలంగాణలో యూపీఎస్ ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ₹1,00,000 ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తి చదువు కుటుంబాన్ని కాపాడుతుందని నమ్మి ఆచరణలు కూడా పెట్టింది. పర్యావరణం విషయంలో కూడా సింగరేణి తన బాధ్యతను వదిలిపెట్టలేదు. భారీగా ప్లాంటేషన్ డ్రైవ్స్, మైండ్ రిక్లమేషన్స్, వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా బొగ్గు తీయడం మాత్రమే కాదు, భూమిని తిరిగి ఇవ్వాలి అన్న ఆలోచనలు అమలు చేసింది. తవ్విన గనులు తిరిగి పచ్చగా మార్చే ప్రయత్నాలు, వీటి వనరుల సంరక్షణ దిశలో కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడంలో ముందు అడుగులు వేసింది సింగరేణి. తెలంగాణ ప్రతిష్టకు సంబంధించిన స్పాన్సర్షిప్స్ లో కూడా సింగరేణి ఎప్పుడు ముందుంటుంది. ఇటీవల తెలంగాణకు ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ రావడంలో భాగంగా ఆర్ఆర్ టీమ్, అంటే మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉన్న టీమ్ కి స్పాన్సర్షిప్ కోసం ₹10 కోట్ల ఖర్చు చేసింది. ఇది కేవలం బ్రాండ్ విజిబిలిటీ కోసం కాదు, ఒక రాష్ట్రం ప్రపంచ వేదికపై నిలబడుతున్న సందర్భంలో భాగస్వామ్యం కావాలన్న ఒక భావనకు ప్రతీక. దీని మీద కొంత కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి, నేను దాన్ని మాట్లాడదలుచుకోలేదు. దసరా బోనస్, దీపావళి బోనస్, ప్రాఫిట్ షేరింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే సింగరేణి కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం సింగరేణి విజన్ 2047 కనుక అబ్జర్వ్ చేస్తే 2047 అంటే కేవలం ఒక సంవత్సరం కాదు, అది భారతదేశానికి ఒక గొప్ప మైల్ స్టోన్. అదే దిశలో 2047 నాటికి సింగరేణి కూడా తనను తాను కేవలం ఒక కోల్ కంపెనీగా కాకుండా ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూషన్స్ గా మలుచుకోవాలని లక్ష్యం పెట్టుకుంది. 100 మిలియన్ టన్స్ ప్రొడక్షన్, లార్జ్ స్కేల్ సోలార్ మరియు హైడ్రోజన్ కెపాసిటీ, కోల్ గ్యాసిఫికేషన్, గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్ప్లోరేషన్స్, డిజిటల్ మైనింగ్, ఆటోనమస్ మిషనరీ, ఇవన్నీ కలిసి సింగరేణిని ఒక కోల్ కంపెనీ నుంచి ఒక ఎనర్జీ అండ్ మినరల్ కాంగ్లోమెరేట్ గా మార్చబోతున్నాయి. ఈ 2047 విజన్ లో కోల్ గ్యాసిఫికేషన్ అత్యంత కీలకమైన భాగం. బొగ్గును నేరుగా కాల్చడం కాకుండా దానిని సిన్ గ్యాస్ గా మార్చి ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, కెమికల్స్ తయారు చేయడం ద్వారా ఎమిషన్స్ తగ్గించడమే కాదు, వాల్యూ మల్టిప్లికేషన్ సాధించడమే లక్ష్యం. దీని ద్వారా ఫ్యూచర్లో కోల్కి ఒక కొత్త జీవం ఇవ్వాలన్న ఆలోచన సింగరేణి దృష్టిలో ఉంది. గ్రీన్ హైడ్రోజన్ కూడా సింగరేణి లాంగ్ టర్మ్ గోల్స్ లో కీలకంగా ఉంది. సోలార్ పవర్ సర్ప్లస్ ను హైడ్రోజన్ ప్రొడక్షన్ కు ఉపయోగించి భవిష్యత్తు ఫ్యూచర్ మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వాలన్నది 2047 ఆస్పిరేషన్. ఇది వెంటనే లాభాలు ఇవ్వకపోయినా టెక్నాలజీ రెడీనెస్ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇంత పెద్ద సంస్థ అయినప్పటికీ కూడా సింగరేణి పూర్తిగా ఫ్లాలెస్ కాదు. ఇంత విస్తృతంగా ఎన్నో ప్రాంతాల్లో వేల మందితో పనిచేసే ఒక వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉండడం సహజం. ఇవి దాచాల్సినవి కాదు, గుర్తించి సరిచేయాల్సినవి. నిజానికి ఒక సంస్థ ఎంత నిజాయితీగా ఉందో, ఎంత బాధ్యతగా ఆలోచిస్తుందో చెప్పే సూచనలు ఇవే. కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా గోదావరికం లాంటి పాత మైనింగ్ బెల్ట్ లో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఇప్పటికీ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. భారీ గనులు, జనాభా పెరుగుదల వల్ల గ్రౌండ్ పై ఒత్తిడి పెరిగింది. సింగరేణి నీటి సరఫరా వ్యవస్థలు ఉన్నప్పటికీ కొన్ని సెటిల్మెంట్స్ లో ఇంకా పూర్తి స్థాయిలో అవసరాలు తీరడం లేదన్న అభిప్రాయం కార్మికుల మధ్య ఉంది. ఇది నిర్లక్ష్యం కాదు, కానీ నిరంతరం శ్రద్ధ అవసరమయ్యే ఒక అంశం. అలాగే పవర్ మరియు ఇతర ఫెసిలిటీస్ ఉపయోగంలో కొంత అసమానత ఉందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అధికార స్థానాల్లో ఉన్న కొందరు వ్యక్తులు తమ పొజిషన్స్ ఉపయోగించి ఎక్స్ట్రా బెనిఫిట్స్ పొందుతున్నారన్న భావన గ్రౌండ్ లెవెల్లో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది.
ఇది సంస్థ మొత్తం మీద మచ్చబడే విషయం కాదు, కానీ అలాంటి భావనలు కనిపించడం ఒక హెచ్చరిక. హెల్త్ కేర్ విషయంలో సింగరేణి ఒక పెద్ద ఈకో సిస్టమ్ నిర్మించిన కొన్ని హాస్పిటల్స్లో సర్వీసెస్ క్వాలిటీపై ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, మ్యాన్ పవర్ షార్టేజ్, వెయిటింగ్ టైం, మేనేజ్మెంట్ ఇన్ఎఫిషియన్స్ వల్ల అన్ని స్థాయిలో ఒకే రకమైన వైద్య సేవలు అందడం లేదన్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇది పూర్తిస్థాయి వైఫల్యం కాదు, కానీ ఇంకా మెరుగుదల అవసరమన్న ఒక సంకేతం. ఎంప్లాయీస్ వెల్ఫేర్స్ లో చాలా ముందున్నప్పటికీ క్వార్టర్స్ మెయింటెనెన్స్, శానిటేషన్, డ్రైనేజ్ లాంటి బేసిక్ సివిక్స్ ఇష్యూస్ కొన్ని పాత కాలనీస్ లో ఇంకా పరిష్కారానికి నోచుకోలేదన్న అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ప్రమోషన్ పాలసీస్ మరియు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా కొన్నిసార్లు అసంతృప్తి బయటపడుతూనే ఉంది. పర్ఫార్మెన్స్ కంటే రికమెండేషన్స్ ఎక్కువ ప్రభావం చూపుతున్నాయన్న భావన కొంతమందిలో మోటివేషన్ తగ్గించే ప్రమాదం ఉంది. ఇది పెద్ద సంఖ్యలో కాకపోయినా అలాంటి భావన సంస్థ సంస్కృతిపై నెమ్మదిగా ప్రభావం చూపుతాయి. ఎన్విరాన్మెంటల్ రీహాబిటేషన్ విషయంలో కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మైనింగ్ ముగిసిన తర్వాత భూమిని పూర్తిగా గ్రీన్ కవర్తో రిస్టోర్ చేయడంలో కొన్ని చోట్ల ఆలస్యం జరుగుతుందన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రపంచ ప్రమాణాలకు దగ్గరగా రీక్లామినేషన్ జరిగితేనే సింగరేణి చెప్పుకునే గ్రీన్ ట్రాన్సిషన్ నిజంగా గ్రౌండ్ మీద కనిపిస్తుంది. ఇవి పెద్ద ఆరోపణలు కాదు, ఇవన్నీ సింగరేణి స్థాయిలో ఉన్న ఒక భారీ సంస్థకు సహజంగా ఎదురయ్యే ఆపరేషన్ ఛాలెంజెస్ మాత్రమే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ లోపాలను గుర్తించి సర్దిద్దుకునే సామర్థ్యత సింగరేణికి ఉంది. గతంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను తట్టుకొని ఎలా పెద్ద మార్పులను సాధించిందో భవిష్యత్తులో కూడా ఈ చిన్న లోపాలను సరిచేసుకునే శక్తి దీనికి ఉంది. అందుకే సింగరేణి కథ ఇక్కడితో ముగిసిపోయిన కథ కాదు, ఇది ఇంకా రాసుకుంటున్న కథ. విజయాల మధ్యలో బాధ్యతలు మర్చిపోకుండా శక్తితో పాటు సమతుల్యతను కూడా కాపాడుకుంటే సింగరేణి నిజంగా ఆదర్శ సంస్థగా నిలుస్తుంది. చిన్న బొగ్గు ముక్క నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించడం ఒక గొప్ప విషయం, కానీ ఆ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం, ఇంకా పెద్దదిగా మార్చడం మరింత పెద్ద బాధ్యత. ఇప్పుడు సింగరేణి ముందున్న అసలైన పరీక్ష ఇదే. ఇలా 1871లో అడవుల్లో మొదలైన కథ 2047లో భవిష్యత్తు నిర్మించబోతుంది. సింగరేణి ఒక కంపెనీ కాదు, ఇదొక వ్యవస్థ, ఇదొక సంస్కృతి. డ్యూటీ, ఆనర్, కంపాషన్, ఇవే సింగరేణి విలువలు, ఇవే దాని భవిష్యత్తు కూడా. ఒక్క నిమిషం, అప్పుడే వెళ్ళిపోకండి. పార్ట్ 1 వీడియోకి మాకు మీ దగ్గర నుంచి ఎంతో ప్రేమ లభించింది. వాట్సాప్లలో మా వీడియోలను షేర్ చేసి మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజీలు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. మీరు చేసిన ఈ ప్రతి చిన్న చర్య మాలో ఎంతో ధైర్యాన్ని నింపింది. మీరు మాకు చూపించిన ప్రేమను మేము ఎప్పుడూ కాపాడుకుంటాం. మంచి క్వాలిటీ కంటెంట్ మీకు ఇవ్వడానికి మా టీం అంతా కష్టపడుతూనే ఉంటాం. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై హింద్, జై భారత్.